ఈ విధానం మొదటి నుంచి ఏం చెప్తున్నామంటే, నేను కూడా లాస్ట్ టైము నర్సీపట్నం కాలేజ్ విజిట్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు రోజే అదేదో మీటింగ్ పెట్టినప్పుడు నేను సీఎం అంటే కామన్ మ్యాన్ అని చెప్పాడు. నేను ఆ రోజు చెప్పాను, మీరు కామన్ మ్యాన్ కాదు క్యాపిటలిస్ట్ మ్యాన్ అని. సీఎం రమేష్కి ఏం పెద్ద తేడా ఉందంటే, సీఎం అంటే క్యాపిటలిస్ట్ మ్యాన్ అనే. సీఎం రమేష్ అంటే ఆయన ఇంటి పేరు ఏంటనుకున్నారు? క్యాపిటలిస్ట్ మ్యాన్. ఆయనకి ఎలాంటి నిర్ణయాలు నచ్చుతాయి ఆయనకి. ఈ 10 మెడికల్ కాలేజీలో ఏదో మెడికల్ కాలేజ్ మనం తీసుకుందాం అని చెప్పి బేరం మాట్లాడుకుని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారితో. ఆయనకి షుగర్ ఫ్యాక్టరీలు కావాలి, కాలేజీలు కావాలి, భూములు కావాలి. ఆయన ఏంటి ఉత్తరాంధ్రను ఉద్ధరించడానికి వచ్చాడు అనుకున్నారా? వాళ్ళు ఈ ఊరికి ఆయనకి సంబంధం లేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎంపీగా ఎవరన్నా ఈ దేశంలో ఓటు ఉన్నటువంటి వారు ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. అదృష్టం బాగుంది, ఎంపీ అయిపోయాడు. ఇక్కడ వనరులన్నీ ఎలా దోచుకోవాలనేటువంటి దాని మీద ఉన్నాడు ఆయన. ఆయన ఎంతకంటే గొప్పగా పీపీపీ విధానం చాలా మంచిది, దీన్ని మేము సమర్థిస్తున్నామని చెప్పకపోతే వద్దని చెప్తాడండి. ఆయన ఏదో మాట్లాడుకున్నాడు, ఒకటో రెండు కాలేజీలు 10 కాలేజీలో ఒకటో రెండు మాట్లాడుకుని ఉంటాడు ఈ క్యాపిటలిస్ట్ మ్యాన్. మీ ఎవరికైనా తెలుసా సీఎం అంటే ఇంటి పేరు చెప్పండి ఎవరన్నా? మీ అందరికీ ఇక్కడ ఎవరన్నా అడుగుతున్నాను చెప్పండి. గూగుల్ అది చేయకుండా సీఎం అంటే ఇంటి పేరు ఏంటి చెప్పండి, మీరు పూర్తి పేరు చెప్పండి. నిజమే కదా? ఇదిగో ఏబిఎన్ ఆర్కే కూడా చెప్తున్నాడు నిజమే అని. ఎవరన్నా చెప్పండి, ఇక్కడ ఎవరన్నా సీఎం రమేష్ ఇంటి పేరు సీఎం అంటే ఏంటి చెప్పండి. నాకైతే నేను పెట్టాను కదా ఇప్పుడు, ఆయన క్యాపిటలిస్ట్ మ్యాన్ రమేష్. సో ఆయన అంతకంటే గొప్పగా మాట్లాడతారని ఎవరు అనుకోము. ఆయన వచ్చిందే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో వనరులు దోచుకోవడానికి వచ్చాడు అనేటువంటిది ఓటేసినటువంటి ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, నేను కాదు. సో నేను ఇందాక చెప్పాను కదా సార్, నేను ఇందాక చెప్పింది దానికి తేడాయే చెప్పాను నేను. అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ రన్ చేస్తే ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రీ సీట్స్ మెడికల్ కాలేజెస్లో ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి, ట్యూషన్ ఫీజు సంవత్సరానికి 15,000. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 11 మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, మన రంగరాయ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇవన్నీ కూడా ఫ్రీ సీట్. ఆ కాలేజీలో సీట్లు వస్తే మీకు 15,000 సంవత్సరానికి ట్యూషన్ ఫీజు ఉంటుంది. సో మేము పెట్టింది కూడా కొత్తగా వచ్చినటువంటి ఏవైతే 17 మెడికల్ కాలేజీలు పెడుతున్నామో అందులో కూడా ఆ 50% ఫ్రీ సీట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా 15,000 కట్టాలి. కానీ వీళ్ళు ఇప్పుడు ఇచ్చినటువంటి పీపీపీ ఆర్ఎఫ్పీలో, అంటే కొత్తగా ఇప్పుడు ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ప్రపోజల్ ఏదైతే పెట్టారో దాని ప్రకారం రేపు ఫ్రీ సీట్స్ కూడా 3,50,000 కట్టాలి ఫీజు. ఓకే అంటారా చెప్పండి, ఎవరైనా సమర్థిస్తారో చెప్పమనండి. అంటే నేను చదువుకొని మెరిట్ ద్వారా సీట్ సాధించి నేను కౌన్సిలింగ్లో ఫ్రీ సీట్ వస్తే నేను 3,50,000 కట్టాలా? నేను డైరెక్ట్గా ఏ గీతం కాలేజ్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, అలా ఎలాగ ముక్కుబిండి వసూలు చేస్తారు. సంవత్సరానికి 50 లక్షలు 60 లక్షలు. నేను కష్టపడి చదువుకుంటాను, చదువుకొని సాధించిన తర్వాత కూడా నేను 3,50,000 కట్టడం అనేటువంటిది అర్థం లేదు. ఇలా 96 సంవత్సరాలు 100 సంవత్సరాలు జరిగింది ఈ రాష్ట్రంలో. అంటే 11 కాలేజీల వల్ల. ఆ 11ని 28 చేద్దాం అనుకున్నాం. 5 కాలేజీలు ఓపెన్ చేశాం, 2 కాలేజీలు సీట్లు రెడీగా ఉన్నాయి. మరో 10 కాలేజీల మీద ఇంకొక 5,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోతుంది. నిన్న సార్ కూడా చెప్పారు జగన్ గారు, సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టండి, పోనీ 5 సంవత్సరాలను కంప్లీట్ చేయండి అని. మీరు అమరావతికి ఏమో 2 లక్షల కోట్లు ఖర్చు పెడతారు. దానికి అంత పెద్ద డబ్బు ఖర్చు పెడతారు. మీకు ఇనీషియల్గా ఓన్లీ సింగపూర్కి వాళ్ళకి ఇచ్చినటువంటి డిజైన్స్కి దగ్గర 700 కోట్లు ఖర్చు పెట్టారు. అవసరమా? పిల్లల జీవితాల కన్నా, పిల్లల చదువు కంటే, విద్య కంటే అవసరమా? సో డెఫినెట్గా వారు చేసినటువంటి పనిని సమర్థించుకునేటువంటి దానికి 100 చెప్తారు సార్. నిన్న ఈ ప్రైవేటీకరణ విషయంలో మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు ఈ ప్రభుత్వం తాలూకా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంది అనేటువంటిది నిన్న పర్యటన ద్వారా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ద్వారా అర్థమవుతుంది అనేటువంటిది మా తాలూకు ఉద్దేశం. అందుకనే ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి. వాటిని కూడా ఏదో విమర్శ చేయాలనేటువంటి దానికి ఏదో తీసుకొని వచ్చి కలపడం కానీ, ఏవైతే గతంలో తెలుగుదేశం పార్టీ ఏం కార్యాలయాలకి స్థలాలు ఇచ్చుకోలేదా? నేను అడిగింది చెప్పు బ్రదరు.
నేను అడిగింది చెప్పమ్మా. ఇది ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ పార్టీకి చట్ట ప్రకారం ఇచ్చేటువంటి ప్రక్రియ. సో ఈ సబ్జెక్ట్ని పక్కన పెట్టి నువ్వు ఇవ్వాల్సినటువంటి సలహా ఏంటంటే, అయ్యా మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తి చేస్తే ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి మంచి జరుగుతుంది, పేదవాడికి మెరుగైనటువంటి మీకు ఒక్క ఉదాహరణ చెప్తా. రాజమండ్రిలో జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ మీ అందరికీ తెలుసు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. మొన్న మేము రాజమండ్రిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాం గత ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, ఓపీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మేము ఓపెన్ చేసిన దాంట్లో ఎక్కువ ఉందా, ఇప్పుడు జిఎస్ఎల్లో ఎక్కువ ఉందా? రాజమండ్రి మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ దాంట్లో ఎక్కువ ఉంది ఓపీ, ఎందుకంటే ఫ్రీగా వైద్యం అందుతుంది అన్నటువంటి నమ్మకంతో వెళ్తా ఉన్నారు. కొత్త కాలేజు, కొత్త హాస్పిటల్, అక్కడ ఫ్రీగా మాకు వైద్యం అందుతుందని చెప్పి ఓపీ ఈరోజు అక్కడ ఎక్కువ ఉంది. ఈ ప్రైవేట్ కాలేజీలకో ప్రైవేట్ హాస్పిటల్స్కో వెళ్తే ముక్కు పెండేస్తారనేటువంటి భయం ఉంది పేదవాడికి. ఒక ఉదాహరణ వెళ్ళి చెక్ చేయమని ఒకసారి మన ఏబిఎన్ రిపోర్టర్ ఎవరైనా ఉంటే వెళ్ళమని ఒకసారి రాజమండ్రి రిపోర్టర్ని. అక్కడ ఓపీ ఎక్కువ ఉందో, ఇక్కడ ఓపీ ఎక్కువ ఉందో. సో ఇవన్నీ కూడా ప్రతిదా ఇప్పుడే రేపే వచ్చే నెలలో ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయా? బీహార్ కదా ఇచ్చాడు ఎలక్షన్ నోటిఫికేషన్, మాకేం ఇవ్వలేదు కదా, మన రాష్ట్రానికి ఏం ఇవ్వలేదు కదా. 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్. ఎందుకు ఆయన పేరు ఎందుకు? రిటైర్ అయిపోతాడేమో ఆయన. ఎవరి మీద కక్ష సాధింపు కాదు. డిజిటల్ బుక్ అనేటువంటిది ఎవరి మీద కక్ష సాధింపు, లేకపోతే ఈ రకంగా అక్రమంగా కేసులు పెట్టో, లేకపోతే వేధించో, లేకపోతే ఇంకోటి చేయాలనేటువంటి డిగ్నిటీ. ఐపీఎస్ అనేటువంటిది దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీసెస్లో ఒకటి. ఐఏఎస్ తర్వాత అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది ఐపీఎస్. ఆయన సీనియర్ ఆఫీసరు, దాదాపు నాకు తెలిసి 25-30 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది. ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఆయన డిగ్నిటీకి వదిలేస్తున్నాం. ఆయన తాలూకా వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తే తప్ప మా నాయకుడికి వచ్చేటువంటి డ్యామేజ్ ఏం లేదు. రేపు పొద్దున్న ఎవరో వస్తే పిలిస్తే వెళ్తారా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే వెళ్తారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జనాభిమానం ఎంత అనేటువంటిది 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఒకసారి చూపించమనమ్మా, అది ఎవరిది? అది అదే నేను చెప్పి నువ్వు రాకు, నువ్వు జస్ట్ మిస్ అయ్యావు. నువ్వు రాకముందే సబ్జెక్ట్ మాట్లాడాను నేను, నువ్వు జస్ట్ మిస్ అయ్యావు. అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పాము, దీన్ని డైవర్ట్ చేయకండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిది అనేటువంటి అభిప్రాయం ఈ ప్రభుత్వానికి ఉంటే రేపు ఎప్పుడో చంద్రబాబు నాయుడు రమ్మని రిజిస్టర్ ఆఫీస్ చేసిమనండి, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద చేసిమని, జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద చేసిమనండి రిజిస్ట్రేషన్, చంద్రబాబు నాయుడు వచ్చి. సోకాళ్ళు ఈ మాట్లాడినటువంటి మాటలను ఎవరైతే మాట్లాడుతున్నా అందరిని వచ్చేసి నన్ను అలాగే కదా ఆ రోజు విస్తన్నపేట 600 ఎకరాలు అన్న. ఏది విస్తన్నపేట, ఏది 600 ఎకరాలు, ఏది మీ అందరికి తలో ఎకరం ఇద్దాం అనుకున్నాం, వాళ్ళు ఇచ్చేస్తే ఎందుకు లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు? కొన్నిటికి కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం అంటే ఫండింగు, కొన్నిటికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరించి చేస్తామనేటువంటి ముందు నుంచి ఉన్నటువంటి ప్రపోజల్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 204 ఏదైతే ఉందో 2022లో ఇచ్చింది, అది 500 కోట్ల రూపాయలు నర్సీపట్నం మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. జీవో కొంతమంది పెద్ద మనుషులు అడిగారు కాబట్టి ఆ పెద్ద మనుషులు చూపించడానికి తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అన్నా, ఏ చిన్న నిర్ణయం అన్నా, ఏ ఒక్క రూపాయలన్నా ప్రభుత్వంలో కొన్ని ప్రొసీజర్స్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, జీవోస్ ప్రభుత్వంలో ఉన్నాం కదా మేము కూడా. సో లేవు, అసలు కాగితాలు లేవు అని చెప్పినటువంటి దానికి సమాధానంగా చూపించాం కదా. ఎవరి దృష్టిలో లేదు. మనం పులివెందుల మెడికల్ కాలేజ్ కట్టాము, పులివెందుల మెడికల్ కాలేజ్ కట్టి ఎన్ఎంసీకి లెటర్ రాసాము, సీట్లు ఇవ్వండి అని చెప్పి 2024లో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం రాసింది? మాకు సీట్లు వద్దని చెప్పి రాసింది, మాకు అవసరం లేదని చెప్పి రాసింది. ఏమో అడుగు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అడుగు, ఎందుకు సార్ మాకు కాలేజ్ సీట్లు వద్దన్నారండి. అంటే అంటే నాకు తెలిసి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది మాకు తెలిసిన అర్థం. మరి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూటమి నాయకులకి వాళ్ళు ఏం అర్థం పెట్టుకున్నారు మాకు తెలియదు. ఆ అబ్రివేషన్ ఏంటో ఆ సత్యకుమార్నో లేకపోతే ఆ పార్టీ నాయకులను అడుగు, అది పంచుకోవడానికి పెట్టుకున్నదో లేకపోతే దేనికి పెట్టుకుందో మన అనేటువంటిది వాళ్ళని అడగాలి. మాకు తెలిసిందైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది.
ఇలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రతి రాష్ట్రంలో, ఇటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి ఏ ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోనూ కూడా తిరుగుబాటు అనేటువంటిది వచ్చింది. ఆ నిర్ణయాన్ని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. ఇది ఒక ఉదాహరణ. సో దీన్ని కొత్తగా ఎక్కడా కూడా సమర్థించినటువంటి ఏ జాతీయ స్థాయిలో ఒకరిని చూపించండి. సో దయచేసి మనకి ఎక్కడో ఏదో జరిగిపోతుంది అనేటువంటి దానికన్నా మనకు నష్టం కలుగుతుందా లేదా, దీని మీద మనం ఫైట్ చేయాలా లేదా అనేటువంటి దాని మీద దయచేసి మీరు కూడా కలిసి రావాలనేటువంటిది మా తాలూకు కోరిక. థ్యాంక్ యూ.